వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేస్తారు అధ్యక్ష. ఎటువంటి జ్యూస్ లేదా నో జ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అధ్యక్ష. దీని మీద తప్పకుండా దీని మీద కూడా విచారణ చేస్తాం. తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కొత్త టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఆ కొత్త టెండర్ల ప్రకారం అనుపమ, ప్రతిమ అనే కంపెనీ, జీసీకేసీ అనే 2 కంపెనీలు అధ్యక్ష. వాళ్ళు కూడా ఫస్ట్ ప్యాకేజ్ కింద 533 కోట్లు, రెండో ప్యాకేజీలో 692 కోట్లు, మూడో ప్యాకేజీలో 306 కోట్లు, అంటే 1531 కోట్లు కట్టాల్సింది వాళ్ళ ఎన్ని కూడా కట్టకుండా లీజ్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత 228 కోట్లు మాత్రం ఇప్పుడు బకాయి పడ్డారు అధ్యక్ష. వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ రూపాయలు కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ 228 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు బాకీ పడటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి వీటి వల్ల అనేక కేసులు కూడా పడినాయి, అనేక వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇప్పుడు సమగ్రంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. మనం కూడా దాని మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. దీనికోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంత వీళ్ళు చేశారనే దానికోసం ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి అండ్ ఏపీ శాఖ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుని వీళ్ళు ఎంత చేశారు, ఎంత ఇది జరిగిందని అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే అవన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వాళ్ళ మీద సమగ్రంగా దీని మీద విచారణ కూడా జరుగుతోంది. సీరియస్గా దీని అయితే చాలా సీరియస్గా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఇప్పుడు ఇసుక ఇబ్బంది రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో కూడా ఉచితంగా ఇసుక ఇచ్చాం అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని మొన్న జూలై 8వ తారీఖు నుంచి ఉచితంగా ఇసుకిస్తున్నాం అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ కూడా మనకి మాన్సూన్ సీజన్ వచ్చింది. మాన్సూన్లో ఏంటంటే ఎన్జిటి దీని ప్రకారం రీచెస్లో శాండ్ ఇప్పుడు తీయకూడదు అధ్యక్ష. మన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. స్టాక్ పాయింట్స్ వచ్చి ఇప్పుడు స్టాక్ యార్డ్స్లో 82 స్టాక్ యార్డ్స్ని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి 43 లక్షల శాండ్ని అవైలబిలిటీ చేశాం. ఈ 3 నెలలకి మనకి కావాల్సింది సుమారుగా 1 కోటి టన్నులు మన రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష. ఆ 1 కోటి టన్నుల నిమిత్తం 43 లక్షలు ఏదైతే ఇప్పుడు స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మనకి డీసిల్టేషన్ ద్వారా ఒక 70 లక్షల టన్నులు తీయాలని మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది 1 కోటి టన్నులు మనం రెడీగా చేసుకున్నాం. అక్టోబర్ నుంచి అయితే పూర్తిగా అన్ని రీచెస్ తీస్తాం. ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటాం. ఖచ్చితంగా మన ఎయిమ్ ఏంటంటే ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు చేసినటువంటి ప్రతిమ కానీ జేసీకేసీ కానీ ఈ జేపీ సంస్థలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని కఠినమైనటువంటి దాని మీద ఎంక్వైరీలు చేసి ఫిక్స్ చేస్తాను కూడా తెలియజేస్తాను. మంత్రి గారు ఇప్పుడు సభ్యులు మాట్లాడింది ఆరోపణలు కాదు, వాస్తవాలు. దీనిపైన మీరు చాలా కఠినంగా ఎంక్వైరీ చేసి శిక్షించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం తాలూకు ఖజానాన్ని కాపాడవలసిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ టైం ప్లీజ్. ఒక విషయం అండి, క్వశ్చన్ నెంబర్ 70-71 సభ్యులు రాలేదు. అందువలన ఆ ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లుగానే పరిగణించాలి. రెండోది ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ బిజినెస్ చాలా ఎక్కువగా ఉంది. 2 బిల్లులు కూడా చేపట్టాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈరోజు 0 అవర్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు 20 నిమిషాల సభను వాయిదా వేస్తున్నాం. విరామం, టీ బ్రేక్.